ఈ ఎన్నికలు ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో నిర్ణయించేవి కావని 5 ఏళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన వైఎస్ఆర్ సర్కిల్లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ మళ్లీ గెలిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని తెలియజేశారు. అలా జరగకపోతే పథకాలు నిలిచిపోతాయన్నారు. ప్రతిపక్ష పార్టీ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదన్నారు. తన 59 నెలల పాలనలో మేనిఫెస్టో వాగ్దానాలను 99% అమలు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇన్నేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఇచ్చారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే, అదే చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోమని చెప్పి, గుర్తు పెట్టుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మారుస్తూ, గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. మరో వంక 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. 3 సార్లు సీఎం అంటాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎం అంటాడు ఈ చంద్రబాబు. మరి ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదకైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాగలం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమన్నారు. వైసీపీవి నవరత్నాలు కాదు, నవ మోసాలంటూ విమర్శించిన చంద్రబాబు సూపర్ 6 పథకాలతో ముందుకొస్తున్నామని బాబు తెలియజేశారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, దళిత గిరిజన ద్రోహి జలగ జగన్ అంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటేసిన వారినే కాటేసే రకం ఆయనదన్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలను పెంచేశారంటూ దుయ్యబట్టారు. మద్యం దుకాణాల్లో డీజిల్ చెల్లింపులు లేవని, ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కు పోతోందని ఆరోపించారు. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. దళిత ద్రోహేమన్నా కాదా అని అడుగుతున్నా, గిరిజన ద్రోహేమన్నా కాదా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ఏమైనా లాభం చేశాడా మీకు? ఒక్క లాభం చేశాడా మీకు? మిమ్మల్ని మోసం చేసిన మోసకారి జలగ జగన్ అవునా కాదా? నేను అడుగుతున్న అన్ని సీట్లు గెలిపించారు. గిరిజన ప్రాంతాల్లో నేను కూడా బాధపడ్డా, కానీ ఆశపడ్డా. ఓటేసిన వాళ్ళకు పనులు చేస్తారంటే ఓటేసిన వాళ్ళని కాటేసే రకం ఈ జలగ జగన్. తమిళలో అభివృద్ధి జరిగిందా? ఒక రోడ్డు వేశాడా? ఒక స్కూల్ కట్టాడా? ఒక్కటంటే ఒక మేలు జరిగిందా అని అడుగుతున్నా. అత్యంత వెనుకబడిన వర్గం గిరిజనులు చాలా పేదరికంలో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, అడవుల్లో ఉంటారు. అలాంటి గిరిజనుల కోసం 16 పథకాలు తీసుకొచ్చాం. ఉన్నాయా తమ్ముళ్ళు ఆ పథకాలు? ఈరోజు ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదంటూ ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని మండిపడ్డారు. బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారని దుయ్యబట్టారు. జగన్కు అధికారం ఇచ్చింది ఆయనను కాపాడడానికేనా అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశానని, ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానని షర్మిల అన్నారు. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అంటూ ప్రపంచమంతా కడప వైపు చూస్తోందన్నారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుతున్నా అంటూ షర్మిల పిలుపునిచ్చారు.
అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు, కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయనను కాపాడు కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు. కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది. నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది. పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూజ్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపణ చేస్తుంది. మరి 5 సంవత్సరాలైంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి, హత్య చేయబడి, గొడ్డలితో 7 సార్లు నరికి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం జరిగింది. 5 సంవత్సరాలైంది. ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు. సునీతారెడ్డి వివేకానంద రెడ్డి గారి బిడ్డ, తిరగని కోర్టు లేదు, ఎక్కని మెట్టు లేదు, తట్టని తలుపు లేదు న్యాయం కోసం. 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. ఎందుకంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది, ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని. తన తండ్రిని దారుణంగా హతమార్చారని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నామని ఆమె తెలియజేశారు. ప్రజా తీర్పు పెద్దదని, దానికోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి రేపో మాపో జైలుకు పోతారని జోష్యం చెప్పారు ఆమె. ఇక జైలుకు పోయేవారు కాదు, జనాల్లో ఉండేవాళ్లు రావాలని ఆమె ప్రజలకు సూచించారు. షర్మిలను గెలిపించి వివేక ఆత్మకు శాంతి చేకూర్చాలని సునీత కోరారు. న్యాయం చేయండి అమ్మా. వివేకానంద రెడ్డి గారు మన మనిషి, మనందరికీ కష్ట సుఖాల్లో తోడుపడిన మనిషి, మన మనిషి, మన ఇంటి మనిషి. మన ఇంట్లో ఇట్లా జరిగితే న్యాయం సహించాలనా? నేను సహించాలనా అమ్మా? మీ ఇంట్లో ఇట్లా జరిగితే మీరు ఊరుకుంటారా అన్న? మీరు ఊరుకుంటారా? ఆలోచించండి. ఇంత అన్యాయం జరిగింది. ఇప్పుడు మనకు ఒక పక్కన నిందితుడు ఉన్నాడు, సిబిఐ చెప్పింది వివేకానంద రెడ్డి చంపింది వీళ్ళు అని. ఒక పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు నిందితుడు, ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. మీరు నిందితుడు వైపా న్యాయం వైపా మీరే అడగండి. ఒకవేళ అవినాష్ రెడ్డి గారికి ఓటు కోసం వచ్చి అడిగితే మీరు అడగండి, ఏంటమ్మా సునీతమ్మ ఇట్లా చెప్తుంది, మీరు నిందితుడు కదా, రేపు మాపు జైలుకి వెళ్తారు కదా, జైలుకి పోతే మీరు అందుబాటులో కూడా ఉండరంట కదా, మీకు ఎట్లా ఓటు వేయాలని మీరే అడిగి చూడండి. ఏం చెప్తారో మీరు ఆలోచించుకోండి, మీలలో మీరే విచారించుకోండి. వివేకానంద రెడ్డి గారు మనకేమేం చేసినారో, రాజశేఖర రెడ్డి గారు మనకేమేం చేసినారో మీరే చర్చించుకోండి, ఆలోచించుకోండి. ఆ తర్వాత నిర్ణయం మీరే తీసుకోండి. మీరు వివేకానంద రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం చేపిస్తారా లేదా నిందితుడు వైపు ఉంటారా? న్యాయం జరిపించాలంటే హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించండి. మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, బొత్స చేసిన వోక్స్ వ్యాగన్ స్కామ్ గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదంటూ ఆమె విమర్శించారు. బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్యన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పచ్చకావర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లుగా అవినీతి చేసే వారికి ఏది ఎవరు ఎలా చేసినా కూడా
దానిలో అవినీతి వెతకడం మీదే వారి సమయాన్నంతా కూడా కేటాయించడం జరుగుతుంది. బొత్స సత్యనారాయణ గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్కి సంబంధించినటువంటి చేసినటువంటి అవినీతిని ఎవరూ మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాను. 2019వ సంవత్సరం నుండి నేటి వరకు కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు రాష్ట్రానికి అందించిన ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ మరి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఏ మేరకు అవినీతి చేశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా రైల్వే జోన్కి మేము అంకితమై లేము అనేటువంటి విషయం ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే 2024 వరకు కూడా రైల్వే జోన్ కట్టడానికి అనువైనటువంటి స్థలాన్ని ఇవ్వకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన బాధ్యత నుండి వైదొలిగిందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది కట్టడానికి అనువుగా లేదు అని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం భూమిని మరి కేంద్రం అయితే 104 నుండి 105 కోట్ల రూపాయల వరకు రైల్వే జోన్ నిర్మాణానికి కేటాయించింది. దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు అని చెప్పి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 3 రాజధానుల పేరుతో కుప్పిగంతులు వేశారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి నేతల ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దగా చదువుకోకపోవటం వల్ల, రాజకీయాల పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిపాలన అనే విషయాన్నే జగన్ మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఈ రాక్షస మనస్తత్వం కలిగిన, ఒక దుర్మార్గపు మనస్తత్వం కలిగిన, ఒక ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, రాష్ట్ర ప్రజలు పొరపాటున వాళ్ళ గ్రహపాటు అనుకొని ఓటేయటం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, రాజధాని మీద ఆయన సీతకన్ను వేయటం మనందరం చూసాం. అమరావతి అనే మాట అతని నోటి మీద 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడా పలకలేదు. అమరావతి మన రాజధాని అని అనలేదు ఆయన. ఈ అమరావతిని నాశనం చేయటమే నా లక్ష్యం అన్నట్లుగా ఆయన ముందుకెళ్లారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మనం ఆయన మీద పెట్టుకున్న ఆశలేంటి, ఆయనకు ఓటు ఎందుకు వేసాము అన్న సంగతి కూడా మర్చిపోయి తానేదో ఒక పైనుంచి వచ్చిన దేవుడు కుమారుడిలాగా లేకుంటే దైవత్వం కలిగిన వాళ్ళలాగా నా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాను, ప్రజాస్వామ్య పరిపాలన అనే విషయాన్ని మర్చిపోయి రాజ్యాంగబద్ధంగా నడవాలన్న ఆలోచన లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి అమరావతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గపు మనస్తత్వం కలిగిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేయడానికి చాలా బాధాతప్త హృదయంతో నేను ఈ అమరావతికి దాపరించిన ఒక దరిద్రుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి పట్ల ఒక రాక్షసుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. సర్వనాశనం చేయాలని చూశాడు. 3 రాజధానులు పెడతా అన్నాడు, అదేదో చేశాడు. కుప్పిగంతులు వేశాడు ఆయన. ఆటే చదువు లేకపోవటం వల్ల, రాజకీయ అవగాహన లేకపోవటం వల్ల, చట్టాల పట్ల అతనికి ఆటే ప్రవేశం లేకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా తాను చెప్పింది. పూర్వకాలంలో మహారాజులు వాడి తల తీయండి, వీడి కాలు తీయండి, వీడికి సంవత్సరం యావజ్జీవ శిక్ష వేస్తున్నా, అట్లా ఇష్టం వచ్చినట్టుగా అట్లా చేయొచ్చు అనుకున్నాడు ముఖ్యమంత్రిగా. కానీ ఇది ప్రజాస్వామ్య పరిపాలన, మనకు ఒక రాజ్యాంగం ఉన్నదన్న సంగతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడన్న సంగతి ఆయనకు చాలా కాలం తర్వాత తెలిసింది. దానికంటే ఈ రాక్షస మనస్తత్వం కలిగిన, ఒక దుర్మార్గపు మనస్తత్వం కలిగిన, ఒక ఫ్యాక్షనిస్టు మనస్తత్వం కలిగిన వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపు ఖాయమని తుని అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి యనమల దివ్య అన్నారు. తుని పట్టణంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తుని పట్టణాభివృద్ధికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టీడీపీ మేనిఫెస్టోలో చేనేతలకు చంద్రబాబు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విమర్శించారు. పట్టణంలో శివన్న కాలనీలో చేనేత ఆత్మీయ గర్జన సభలో బుట్టా రేణుక పాల్గొన్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని, ఇప్పుడు మరోసారి 2024లో సాధ్యం కాని హామీలతో మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నాడని ఆమె ఆరోపించారు. ప్రజలు జగన్ చంద్రబాబు పాలనలో ఉన్న తేడాను గమనించాల్సిందిగా ఆమె కోరారు. సామాజిక న్యాయంలో భాగంగా నేను ఇక్కడికి వచ్చానని ఆమె తెలియజేశారు. చేనేతలు ఒక్కటై తన గెలుపు కోసం ఓటు వేయాల్సిందిగా ఆమె అభ్యర్థించారు. మహిళలైన మనందరికీ కూడా ఆ గౌరవాన్ని ఇస్తూ మనలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు జగనన్న. అది మనం గుర్తు పెట్టుకోవాలి. మరి అలాగే ఈ రోజు ఒక బీసీ మహిళనైన నాకు ఇవాళ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎంత చక్కగా ఆలోచించి సామాజిక న్యాయం కింద ఈ రోజు ఎమ్మిగనూరుకి నన్ను పంపించడం జరిగింది. మరి అంతేకాకుండా మీకు ఒక విషయం తెలియచేయాలి. చేనేతలు ఎక్కువగా ఉన్న ఈ ఇక్కడ ప్రాంతంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ అన్న చేనేతలకు ఇచ్చారా? టీడీపీ అధినేత చంద్రబాబును సౌత్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు కలిశారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. చంద్రబాబు లౌకికవాదానికి ఐకాన్ లాంటి వారని సంస్థ అధ్యక్షుడు రషీద్ షరీఫ్ చెప్పారు. మత సామరస్యాన్ని కాపాడటంలో టీడీపీ ముందుంటుందని కొనియాడారు. చంద్రబాబు సామాజిక సమతుల్యతను పాటిస్తున్నారని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడంలో టీడీపీ ముందుంటుందని కొనియాడారు. ఇక ముస్లింల అభివృద్ధికి తోడ్పడే మేనిఫెస్టో పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. बार बार साउथ की पब्लिक ने टीडीपी को मौका दिया और टीडीपी की सरकारें बनती गई। यहाँ तक कि जब टीडीपी केंद्र सरकार में शामिल थी उस वक्त केंद्र सरकार में जो फैसले करवाए गए पूरी तरीके से प्रेशर के साथ में अक़लियतों की बात की और मुसलमानों के बहुत से मसाइल उनको हल कराया गया। चंद्रबाबू नायडू साहब ही थे जिन्होंने एपीजे कलाम साहब का नाम पेश किया और एपीजे कलाम साहब को राष्ट्रपति बनाया, जबकि कांग्रेस जैसी पार्टियां मुखालफत कर रही थी, नहीं चाहती थी कि एपीजे कलाम राष्ट्रपति बने। वह नायडू साहब ने जम के हिमायत की और सभी लोगों को राजी किया कि देश का एक बड़ा आदमी साइंटिस्ट है, इसको जिम्मेदारी मिलनी चाहिए। इसके अलावा सेंट्रल वक्फ काउंसिल बनाई गई, उस पर नायडू साहब का टीडीपी का बड़ा रोल रहा। मौलाना अबुल कलाम आज़ाद फाउंडेशन दिल्ली में बनी, उस पर किरदार अदा किया गया। पहली अक़लियती यूनिवर्सिटी आज़ादी के बाद से 1947 के बाद से हैदराबाद के अंदर मौलाना आज़ाद यूनिवर्सिटी बनाई, 200 एकड़ के अंदर एक बड़ा बजट पास करवाया और उर्दू को आंध्र प्रदेश और तेलंगाना जो दोनों स्टेट है उनकी सेकंड जबान बनाकर पेश किया। नायडू सिर्फ बात नहीं करते हैं बल्कि अमली तौर पर काम करके उन्होंने दिखाया कि हम सबके लिए काम करते हैं, हमारे लिए नाइंसाफ़ी करना हमारी फिक्र में शामिल नहीं है। దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే ఎవరికైనా సరే జైలు శిక్ష తప్పదని ప్రముఖ సినీ నిర్మాత ఏఎం రత్నం హెచ్చరించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోనికి వచ్చారని ఆయన అన్నారు. రాక్షస పాలనను తరిమికొట్టడానికి ఉమ్మడి కూటమిగా ఏర్పడి ఆయన చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని తెలియజేశారు. రానున్నది 100% కూటమి ప్రభుత్వమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ పిఠాపురం ప్రజలు వన్ సైడ్ వార్ లాగా అయిపోయింది అక్కడ. అందుకనే చాలామందిని అక్కడ ఇన్పుట్ చేశారు. చాలామంది అక్కడ వెళ్ళి కళ్యాణ్ గారిని ఓడించాలని ఇంటికి ₹1,00,000 ఇస్తాం, మీరు ఎవరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు. ఇది కొత్త ఫార్ములా. డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు, డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆ భయం వచ్చింది కాబట్టి ఇంక ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా ఏం జరగదు. కళ్యాణ్ గారు
అతిపెద్ద మెజార్టీతో గెలబోతున్నారు. సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పోటీ చేస్తున్నాడు సార్. ఇండస్ట్రీ వేరు, రాజకీయం వేరు. అభిమానం ఉండొచ్చు, ఎవరికైతే అభిమానం ఉందో వాళ్ళు వచ్చి ఇప్పుడు చూస్తున్నారు మీడియాలో చాలామంది కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా సరే మంచి పరిపాలన రావాలి. వస్తే ఇంతవరకు ఎవరి ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరినీ పిలిచి అందరికీ రాయితీలు ఇవ్వడం, మంచి చేయడం, అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు. కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నవి తీసేసి తక్కువ వాళ్ళకి కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారని 10 రూపాయలకి టికెట్ అమ్మాలి, 20 రూపాయలకి టికెట్ అమ్మాలి, 10 రూపాయలకి మేము టిప్స్ కూడా ఇవ్వం కదా. ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలాగో అలా చూపించాలంటే ఆయనే డబ్బులు పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు. ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ చేసి జనం థియేటర్కి రారు. సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు. సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే అది ఎవరు సినిమా ఇండస్ట్రీ హర్షించదు. అంటే ఇప్పుడు క్యాడర్ బలంగా ఉన్నది, అందరూ ఒకటిగా సమిష్టిగా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గర పంచుకొని వాళ్ళ ప్రకారం వర్క్ చేస్తున్నారు. క్రమంగా మీరు ఏం చేశారు? ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలా ఉంది. మీరు చూశారు కదా మీడియా సాక్షిగా బై ఎలక్షన్లో, ఎంపీ బై ఎలక్షన్లో బస్సుల్లో వచ్చి దిగి ఓట్లు వేస్తూ ఉంటే ఏం చేశారు? ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చేసింది? మీరున్నారు కదా, మీరంతా మీ కళ్ళ ముందే ఆ బస్సుల్లోంచి జనాలు దిగి ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ బై ఎలక్షన్లో ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు గురి చూసి కొడతారు, వాళ్ళు చూసారా అవన్నీ రేట్ చేసి ఇప్పుడు ఒక శిక్షకు గురైంది ఎవరు? మేము అదే అడిగాము. ఐఏఎస్ ఆఫీసర్ గారు చేసిన దానికి ఆయన శిక్షకు గురయ్యారు. దాని వెనకలో ఉన్న మెయిన్ దొంగను శిక్షించాలనే విషయాన్ని కూడా మేము చేసాం. ఖచ్చితంగా రేపు ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం. ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ఏం లాభం లేదు ఈ దొంగ ఓట్ల వల్ల. లాభపడే వ్యక్తి ఎవరైతే దీన్ని లాభం చేయాలో వాళ్ళని శిక్షించాలని రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చాము. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట ఐఏఎస్ ఆఫీసర్తో పని చేయించింది ఎవరో వాళ్ళ మీద గురి పెడతామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా పర్టికులర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి మీటింగ్కి ఆర్గనైజ్ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఐడి కార్డు రోజు చూశారు వాళ్ళు. అట్లా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను అతిక్రమించి మనం పోలేము. మనం రిప్రజెంట్ చేయడానికి ఏదైతే చేయాలనో క్లియర్గా మేము విత్ ఎవిడెన్సెస్ ప్రతి బూత్ లిస్ట్ కూడా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము చెప్పడం ఏమంటే ప్రలోభపడి ఓటర్ మహాశయులు తెలియదు వాళ్ళకి, ఏదో ఇచ్చో తృణోపణం ఇస్తే వచ్చి ఓటు వేయడానికి దొంగ ఓటుకు ప్రయత్నిస్తే మీరు శిక్షార్హులు, అది గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ ఆఫీసరే శిక్షకు గురైనప్పుడు ఓటర్ శిక్షకు గురవుతారు అని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశాం. కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు అన్ని విధాలా అభివృద్ధి చేశారని మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అనుద్భామణి రామదాస్ అన్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన కూటమి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. చిత్తూరు ఎంపీగా దగ్గమళ్ల ప్రసాదరావును గెలిపించాలని ఆయన కోరారు. వన్నీ అకుల క్షత్రియులందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని చంద్రబాబు ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రామదాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు மட்டுமல்ல இந்தியாவின் பிரதமர் மரியாதைக்குரிய திரு நரேந்திர மோடி அவர்களும் எனக்கு நெருங்கிய நண்பர். தமிழ்நாட்டிலே பாட்டாளி கட்சி தேசிய ஜனநாயக கூட்டணியிலே இந்த தேர்தலில் போட்டியிடுகிறது. பிரதமர் நரேந்திர மோடி அவர்களை என்னைக்கு நான் நேரில் போய் நான் சந்திக்கலாம். சந்திரபாபு நாயுடு அவர்களை தொலைபேசியில் என்னைக்கு நான் பேசலாம், சந்திக்கலாம். அப்படி அவர்களை நீங்கள் தேர்வு செய்தவுடன் இந்த குப்பம் தொகுதி மட்டுமில்ல, என்னுடைய நோக்கம், என்னுடைய ஆசை பள்ளிக்கூடத்திற்கு தனியாக உள் இடஒதுக்கீடு வழங்க வேண்டும் என்ற கோரிக்கை நான் சந்திரபாபு நாயுடு காரிடம் நான் முன்வைப்பேன். வைக்கலாமா? வேணுமா? அவ்வளவுதான், நான் வாங்கி தரேன் உங்களுக்கு. చదువు పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వ్యవసాయ భూములు మాత్రం తక్కువ. వడ్రంగి పనుల్లో ఉన్నారు, కంసాలి పనుల్లో ఉన్నారు, రకరకాల పనుల్లో ఉన్నారు.
దేనిలో కూడా ఈ యొక్క పొలం నుంచి ఇదిగో ఇది మాకుంది, ఇది నా సొంతం, ఈ భూమి నా సొంతం అని చెప్పుకోవడానికి పెద్ద కమతాలు లేవు. చిన్న చిన్న కమతాలు చేస్తున్నారు, వ్యవసాయాలు చేస్తున్నారు. కానీ దానికోసమని ఈ వెనకబాటుతనం తీసేసుకోవడానికి కోసమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్లు పెట్టారు, తర్వాత వన్యకుల కార్పొరేషన్ కూడా పెట్టారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ కార్పొరేషన్లు ఉన్నాయా? మీకు ఏమైనా అర్థం అవుతుందా? అన్నీ చచ్చిపోయినాయి. ఎస్సీ సబ్ ప్లాన్ చచ్చిపోయింది, బీసీ కార్పొరేషన్ చచ్చిపోయింది, ఎస్సీ కార్పొరేషన్ చచ్చిపోయింది, వన్యకుల కార్పొరేషన్ చచ్చిపోయింది. ఫండ్స్ ఇవ్వడు. వీళ్ళు డెవలప్మెంట్ మీద, అతనికి అభివృద్ధి మీద కానీ ఏమీ కాన్సన్ట్రేషన్ లేదు. ఏదో మేము పరిపాలిస్తున్న పరిపాలన సమర్థవంతమైన పరిపాలన లేదు. కాబట్టి ఎట్లాంటి సమర్థవంతమైన పరిపాలన కావాలంటే తెలుగుదేశం పార్టీని అందరం ఓటేద్దాం, చంద్రబాబు నాయుడు గారిని మనం సీఎంగా చేసుకుందాం. ఇట్లా చేయాలంటే ఏం చేయాలి మనం? రాష్ట్రంలో ముస్లింల మనోభావాలను గుర్తించకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని చిత్తుగా ఓడించాలని రాష్ట్ర నూర్భాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ బాజీ అన్నారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీసీఏ లాంటి నల్ల చట్టాన్ని అమలు చేయనని చెప్పిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రంగనాథరాజు కుమారుడు నరేష్ రాజు అంబేద్కర్ ఆశయాలు సజీవంగా ఉండాలంటే వైసీపీకి ఓటు వేయాలని ఆయన అన్నారు. 4% రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే జగన్ను సీఎంగా చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామం ఒకప్పుడు ముస్లిం జమీందారీ ఫ్యామిలీస్ ఉండే విలేజ్, ఒకప్పుడు మౌలాపూర్ అనే ఊరు, ఇప్పుడు ముల్లపర్ర అయింది. ఇక్కడ ముస్లిం సోదరులు అలాగే మా నియోజకవర్గ ముస్లిం సోదరులు అందరూ ఏకదాటిగా జగన్ గారిని గెలిపించాలని కష్టపడుతున్నారు. అలాగే బాజీ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇచ్చారంటే మైనారిటీలు, ఎస్సీలు, బీసీలు, ముస్లిమ్స్ వీళ్ళందరూ ఎన్నో వందల సంవత్సరాలు అనదొక్కిన కులాలు, వీళ్ళందరికీ సమాన హక్కులు కల్పించాలని, వీళ్ళందరూ ధనిక వర్గాలతో సమానంగా చదువుకోవాలి, ఆర్థికంగా పైకెళ్ళాలి అనే కారణంతో ఆయన కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని మార్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి మైనారిటీకి ఉన్న హక్కులన్నీ తొంగుదొక్కి అవన్నీ తీసేసి చేద్దాం అనుకుంటున్నారు. అదంతా కరెక్ట్ కాదు. దయచేసి మీరు బీజేపీకి వేస్తే మైనారిటీ సోదరులకి, ముస్లిం సోదరులకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మీరు అది గమనించి అంబేద్కర్ ఆశయాలు అలాగే కంటిన్యూ అవ్వాలంటే మనం జగన్ గారికి ఓటు వేయాలి, బీజేపీ ఓటు వేయకూడదు. ఇది గుర్తుపెట్టుకుని ఎలక్షన్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యంగా మా యొక్క మనోభావాలను గుర్తించకుండా మాకు శత్రువు అయినటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని మైనారిటీలకి ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా దూరం చేసే విధంగా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. దీన్ని ముఖ్యంగా మైనారిటీ సోదరులు, ఎస్సీ మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు గుర్తించాలి. రేపు రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. హిందూ ముస్లిం అన్నదమ్ముల్లో బ్రతకాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ఇక్కడ రంగరాజు గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా మైనారిటీ సోదరులు గుర్తించాల్సినటువంటి విషయం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 4% రిజర్వేషన్ ఇచ్చి మన పిల్లల్ని ఈరోజు ఇంజనీర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దుకునేందుకు మనకు అవకాశం ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈరోజు చూస్తున్నాం. అమిత్ షా కానీ, పురంధేశ్వరి గారు కానీ, మోడీ గారు కానీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము అధికారంలో వచ్చిన వెంటనే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి, అలాగే ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి నల్ల చట్టాలను అమలు చేస్తామని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముస్లింల పక్షపాతం అనిపించుకున్నాడు. మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది, రాష్ట్రంలో ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి నల్ల చట్టాలు అమలు చేయమని చెప్పి ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నాం. సంకల్ప బలంతో 2 బలమైన పార్టీల మధ్యలో నిలబడి కలబడి పోరాడేది తమ కోసం కాదని, రేపటి మన తరం కోసమని ఏలూరు ఆర్పీఐ ఎమ్మెల్యే అభ్యర్థి మత్తే బాబీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏలూరు స్థానిక పాలతుమ్ము సెంటర్ ఎల్బీసీ స్కూల్ వద్ద ఎంపీ అభ్యర్థి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఆయన అన్నారు. కాలేజీలో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ కాలేజీలో చదివే పిల్లలు ఎవరు? పేదవారు కాదా, ఎస్సీలు కాదా, ఎస్టీలు కాదా, బీసీలు కాదా, ముస్లిం మైనార్టీలు కాదా? ఆ కాలేజీకి శాశ్వత భవనాలు వస్తే అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు విజ్ఞానం కలిగి మరి మంచి
కానీ ఎందుకు పాలకులు ఇప్పటి వరకు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయలేదు అని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక వ్యక్తికి ఎమర్జెన్సీ కేసు వచ్చి మరి ఏదైనా జరిగితే ఇప్పటికే కూడా ఏలూరు కార్పొరేషన్ అయినా జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా మనకి సంబంధించినటువంటి వ్యక్తులు మరి ప్రాణాలు చేతిలో పెట్టుకుని విజయవాడకి కానీ గుంటూరుకు కానీ వెళ్ళే పరిస్థితి. ఎందుకు ఇంత దౌర్భాగ్యం? ఎందుకు మనకి ఇన్ని సదుపాయాలున్నా ఇటువైపు మంచినీరు వచ్చే ఒకసారి వ్యక్తులైన మరి ఏలూరు ఓటర్ మహాశయులు వాటర్ తిప్ప కాలేజీలో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ కాలేజీలో చదివే పిల్లలు ఎవరు? జగన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. నరసాపురం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. గెలుపుపై వైసీపీ నేతలు ఇప్పటికే ఆశలు వదులుకున్నారని, కార్యకర్తలు సైతం చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. నరసాపురం పార్లమెంటుతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. జీవోత్సవాన్ని కల్పించే విధంగా ఈరోజు ఈ అసెంబ్లీలో ర్యాలీ జరుగుతూ ఉన్నదనేటువంటి విషయం మీరు అంతా కూడా చూశారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతాం. అంతేకాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించాలనేటువంటి లక్ష్యంతో, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలనేటువంటి లక్ష్యంతో ఏదైతే కూటమి ఏర్పడిందో ఈ కూటమికి పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆమోదం ఉందని ఇవాళ ఈ ర్యాలీల ద్వారా స్పష్టంగా కనపడతాం. ముఖ్యంగా జనసేనాధిపతి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి త్యాగాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో 1-2 మెట్లు తగ్గి ఇవాళ ఈ కూటమికి కారకుడైనటువంటి జనసేనాధినేత పవన్ కళ్యాణ్ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేరబోతా ఉన్నది అనేటువంటి విషయం స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు గ్రహించారు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి అందించేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహించారు. ఏదైతే మహిళా సాధికారత విషయంలో, బీసీ సాధికారత విషయంలో ఇవాళ గతంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రగతికి దోహదపడ్డారో వారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ దేశం ప్రపంచం దేశాల్లో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ఏదైతే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు పలుకుతూ ఉన్నారు. 5 సంవత్సరాల ఈ కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పాలనకు చర్మగీతంతో పాడటంతో పాటుగా ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేయడంలో కానీ, ఒక పోలవరంని పూర్తి చేయడంలో కానీ, ఏదైతే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ ఒక విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో వస్తాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా అనేటువంటి ఆశలు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతిలో చిగురిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఒక పక్క అభివృద్ధి పదంలో దూసుకుపోతూ రెండవది ఏదైతే సంక్షేమంలో కూడా ఏదైతే మనలో మహిళలు సగం, సమాజంలో సగం మహిళలు, అటువంటి మహిళలకు ఈ యొక్క మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తూ ఆడబిడ్డ నిధి కానీ, తల్లికి వందనం కానీ, ఆర్టీసీలో ఉచితంగా కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ కానీ, ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కానీ, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ, 20,000 రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన పెంచిందన్నారు విజయవాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్. ప్రజల్లో జగన్ తీరుపై వ్యతిరేకత ప్రారంభమైందని, ప్రజల చైతన్యవంతుల్ని చేసిన లాయర్ల కష్టానికి త్వరలోనే ఫలితం రాబోతుందని కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలో సివిల్ కోర్ట్ కాంపౌండ్లో గల ది విజయవాడ బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ మెంబర్స్తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేశినేని
శివనాథ్, గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం ఎంత అవసరమో విజ్ఞులైన న్యాయవాదులకు తెలుసునన్నారు. జగన్ అరాచక పాలనపై లాయర్లు ఎన్నో న్యాయ పోరాటాలు చేశారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు 2వ సంతకం చేయనున్నారని తెలిపారు. అనంతరం గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబు అసెంబ్లీకి పంపించేందుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. అడ్రస్ చేసినట్టు ఈ సమావేశంలో నేను కూడా వచ్చి అపీల్ చేసుకుంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకరి గుర్తించినట్టు మీరు బాగా తెలియగలవాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, సమాజంలో సమస్యలు మీకన్నా తెలిసిన వ్యక్తులు సమాజంలో ఇంకెవరు లేని వ్యక్తులు. ఇదివరకు ఎవరు ఇవాళ రాజకీయాల్లో చాలామంది ప్రముఖ నాయకులు ఉన్నారంటే ఎక్కువ మంది లాయర్లే. కాబట్టి మీరు ప్రభావితం చేసినంతగా సమాజాన్ని ఎవరో చేయలేరు. మీకు తెలిసి ఈరోజు సమాజంలో ఉన్నాయి ఇబ్బందులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిర్వహిస్తున్న సీఎం జగన్ సభకు వెళ్తున్న వాహనం బోల్తా పడింది. బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి దగ్గర ఈ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గెలుపు ఖాయమని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జెండా ఎగరబోతుందని రాజంపేట నియోజకవర్గ యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు. రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతోనే సాధ్యమన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తామంతా సైనికులా పనిచేస్తామని, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటున్న మేడా విజయశేఖర్ రెడ్డితో న్యూస్ 360 కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. 24 సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైనప్పటికీ అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం అత్యధిక కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ యువ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా టీడీపీ అధిష్టానము టికెట్ అయితే సువాసి బాలసుబ్రహ్మణ్యంకి అయితే కేటాయించింది. గతంలో కొద్ది రోజుల క్రితం కూడా టీడీపీ టికెట్ కోసం కూడా ఆయన కూడా ప్రయత్నించాడు. అయితే టీడీపీకి సంబంధించి సువాసి బాలసుబ్రహ్మణ్యంకి రాజంపేటలో ప్రజాదరణ ఎలా ఉందనే విషయం పైన మనం విజయశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి. గత 5 సంవత్సరాల అవినీతి అరాచక పరిపాలనలో ప్రజలంతా విసిగిపోయారు. అది ఒక్క రాజంపేటే కాదు, రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఈరోజు గమనిస్తూ ఉన్నాం. మనమంతా అరాచకంగా పాశవికంగా ప్రజలను అణిచివేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. పెద్ద పెద్ద నాయకులందరినీ జైలుకు పంపించారు. ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించడంలో ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో బాగా వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట ఒక్కటే ఏమి దానికి వేరు కాదు. రాజంపేటలో కూడా చాలా ఘోరంగా ప్రవర్తించారు వైసీపీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఈరోజు రాజంపేటకు జరిగినంత అన్యాయము ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గానికి జరగట్లేదంటే అతిశయోక్తి కాదు. రాజంపేట చాలా ఒక మంచి కల్చరల్ సెంటర్గా, చాలా డబ్బున్న వ్యక్తులు, మేధావులు పుట్టినీళ్ళుగా ఉన్న రాజంపేట ఈరోజు చాలా వెనకబడి ప్రాంతంగా మారిపోయే పరిస్థితి. ఎందుకంటే మాకు హక్కుగా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మాకు హక్కుగా రావాల్సిన అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటలో పెట్టకుండా, ఎందుకంటే అన్నమయ్య నడయాడిన ప్రదేశం తాళ్లపాక రాజంపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి రాజంపేటను పెట్టుకొని దానిని జిల్లా కేంద్రంగా చేయకుండా ఎక్కడో రాళ్ళల్లో రప్పల్లో ఉన్న నీళ్ళు వసతి లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టి దానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా నామకరణ చేయడం ఎంతవరకు సబబో అది పాలకులు తెలియాలి. ఇట్లాంటి అసంబద్ధమైన నిర్ణయాలు, ప్రజలకు సంతృప్తి కలిగించని నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. ఈ వైకాపా పార్టీ, ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దురాఘాతాలు కానీ నిర్ణయాలు కావచ్చు. దాంట్లో మొట్టమొదటిదే ఈ జిల్లా కేంద్రము ఇక్కడి నుంచి తరలించుకుపోవడం. రెండవది మెడికల్ కాలేజీ. మీకెట్టా జిల్లా కేంద్రం ఇస్తాం రాజంపేటకి, మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి మేము మదనపల్లిలో పెడతామని చెప్పి ఆ రోజు మాయమాటలు చెప్పింది ఈ ప్రభుత్వం. ఆ రోజు నా ఎమ్మెల్యేని తప్పుదారి పట్టించింది. సరే జిల్లా కేంద్రంలో వస్తుంది కదా,
సరేలే మెడికల్ కాలేజీ పోతే పోయింది, ఇంకో ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆ రోజు మినుకుండిపోయారు ఎమ్మెల్యే గారు. కానీ మదనపల్లికి మా మెడికల్ కాలేజీ పంపుతూ జిల్లా కేంద్రాన్ని రాయచోటి తీసుకుపోయినప్పుడు అప్పుడు అర్థమైంది వైసీపీ ప్రభుత్వం రాజంపేటకు కావాల్సి కల్లా పని కట్టుకొని కుట్రపూరితంగా ఒక పక్క ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టడం, రెండవది ఇక్కడ ప్రజానీకాన్ని ఒక అలుసుగా తీసుకోవడం, మూడో పాయింట్ ఏంటంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏం చేసినా ఎవరు మమ్మల్ని ఏం చేయలేరు, మేము చెప్పిందే వేదం, మేము చేసిందే నిర్ణయాలు, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి ప్రజలు ఆమోదిస్తారు, ఎందుకంటే మేము సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళకి డబ్బులు చేస్తున్నాం, మిగతా ఏ నిర్ణయాన్ని కూడా ప్రజలు పెద్దగా కేర్ చేయరనే ఒక ధీమా ఈ వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కనపడతా ఉంది. నిజంగా అది చాలా దారుణమైన పరిస్థితి. నేను అడుగుతున్నా, జిల్లా కేంద్రం రానప్పుడు, మెడికల్ కాలేజీ రానప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. దానికి జేఏసీ చైర్మన్గా కూడా నేనే ఉన్నా. వాస్తవంగా ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయడానికి కారణం జిల్లా కేంద్రం రాకపోయినప్పుడు పడిన బాధే, ఆవేదనే. మనమన్నా ఎమ్మెల్యే అయితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మనము రాష్ట్రంలో తెచ్చుకోగలిగితే రేపు రాజంపేట ఖచ్చితంగా జిల్లా కేంద్రం వస్తుందనే ఒక ఆశయంతో ముందుకు వచ్చాం. కానీ దురదృష్టవశాత్తు నాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు, మంచిదే. సుగవాల సుబ్రహ్మణ్యం గారిని బలిజ సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వాలి ఇక్కడ అని చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరం కూడా ఆమోదించి ముందుకెళ్తున్నాం. గత నెల 24వ తేదీన చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చారు. ఆ రోజు క్లియర్ కట్గా ఆయన ఒకటే చెప్పారు, అయ్యా అభ్యర్థితో మీకు ముఖ్యం కాదు, నేనున్నా, రాజంపేటకు జరిగిన అన్యాయాలు నాకు తెలుసు, మీ కోరికలు నాకు తెలుసు, ఆ కోరికలన్నిటి కూడా మేము తీరుస్తాం. అట్లాగే అన్నమయ్య డ్యామ్ తెగిపోయినప్పుడు చాలామంది చనిపోయారు, అట్లాగే చాలా ఇల్లు కొట్టుకుపోయాయి, పశువులు కొట్టుకుపోయాయి, వాటికి ఇంతవరకు కూడా సరైన ప్యాకేజీ రాల. 400 ఇల్లులు స్టార్ట్ చేశారు. ఆ 400 గృహాలు స్టార్ట్ చేసిన ఇంతవరకు కంప్లీట్ కాల. ఇంతవరకు ఆ నిర్వాసితులను ఆ ఇళ్లలోకి చేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలా. ఇవన్నీ కూడా చాలా వరకు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మనం తీర్చాలంటే ఒక పట్టుదల గల ప్రభుత్వం, కమిట్మెంట్, సోషల్ కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం వస్తేనే ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోగలుగుతాం. ఇంత పెద్ద డ్యామ్ కొట్టుకుపోయి ఇంత ప్రాణ నష్టం జరిగి ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఇంత పెద్ద ఇష్యూలోనే గవర్నమెంట్ ఏం చేయలేకపోతే ఇంకా మామూలు వ్యక్తులకు ఏం చేస్తుందని ఒక్కసారి ఆలోచించాలి మనం అందరూ కూడా. మొత్తానికి చూస్తే అన్న రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా మేడా మల్లికార్జున రెడ్డి గారు ఉన్నారు. అయితే ముంపుకి ఏ గ్రామాలు అయితే కోల్పోయారో వాళ్ళకి పునర్వాసం కల్పించండి అనేసి ప్రభుత్వం దృష్టికి ఏమన్నా అతను తీసుకెళ్లారని నాకు తెలిసి మేడా మల్లికార్జున గారు కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్ తీసుకెళ్లారు. కొన్ని వందల సార్లు ఆయన చంద్రబాబు మన జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజరు సజ్జల రామకృష్ణ గారికి అయితేనేమి రకరకాల మినిస్టర్ల దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్లారు. కానీ ఏంటంటే గవర్నమెంట్లో స్పందన తక్కువ. వారికి ఉన్న ప్రాధాన్యతల్లో ఈ డ్యాములు కొట్టుకుపోతే ఏం చేయాలనేది ప్రాధాన్యత కానే కాదు. వారంతా కూడా డబ్బు సంపాదనలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ప్రతిదీ మేము పట్టించుకోవాలన్నా, ప్రతిదీ మేము తీర్చాలనే ఒక ఏహభావన, ఒక నిర్లక్ష్యపు ధోరణి ఈ ముఖ్యమంత్రి కావచ్చు, అట్లాగే ఈ ప్రభుత్వానికి కావచ్చు చాలా నిండుగా ఉంది. వాళ్ళు ఎంతసేపు సంపాదన మార్గంలో ఉన్నారే కానీ ప్రజల కష్టసుఖాలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మేము నెలలా డబ్బులు ఇస్తున్నాం, మేము ఏదో ఒక రూపంలో డబ్బులు ఇస్తూనే ఉన్నాం ప్రతి నెల, ప్రజలు మాకు ఖచ్చితంగా ఓటేస్తారనే ఒక భావనలో ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. కానీ ఏదో ఒక రోజు ఒక మేలుకొలు పనిది ఒకటి వస్తుంది. ఆ వచ్చిన రోజు వాళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. మేము చేయని తప్పులేంటి, ఎందుకు ఇలా చేయడానికి కారణం ఏంటి, ఇలా చేస్తే ప్రజలు అలా రెస్పాండ్ అవుతారనేది ఏదో ఒకరోజు తెలుస్తుంది. ఆ రోజే మే 13వ తేదీ. రాజంపేట నియోజకవర్గం అయితే డెవలప్మెంట్ చూస్తే పూర్తి స్థాయిలో జరగలేదనేసి ప్రజలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆ డెవలప్మెంట్ అయితే ఏ విధంగా ఇప్పుడు సువాసి బాలసుబ్రహ్మణ్యం అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. ఒకవేళ అయితే ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ఇక్కడ అభ్యర్థిని పక్కన పెడితే ఎవరైనా ఎమ్మెల్యే కానివ్వండి, కానీ ఇక్కడున్న ప్రాధాన్యతలు ముందు జిల్లా కేంద్రం తేవడం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను మనం తీసుకురావడం ఫస్ట్ ప్రాధాన్యత. ఎమ్మెల్యే అభ్యర్థితో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం రాజంపేటకి ఇచ్చిన వరాలు ఇవే. కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థి రేపు సుగవా సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే అయితే కూడా ఆయన చేయాల్సిన పనులు ఇవే. ఫస్ట్ అన్నమయ్య జిల్లా కేంద్రం తేవడం, తర్వాత మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయడం, తర్వాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన నిర్వాసితులకు పక్కా ఇల్లు త్వరగా పూర్తి చేయడం, వాళ్ళ పొలాల్లో ఉన్న ఇసుక మేటలు తొలగించి వాళ్ళ పొలాలను బాగు చేయడం, అట్లాగే ఈ
పల్లెలకు చుట్టుపక్కల ఉన్న కరకట్లు ఏదైతే ఉన్నాయో నీరు రాకుండా ఆపడానికి సేఫ్టీ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పునర్నిర్మించడం, తర్వాత ఆ పల్లెల్లోకి ఏదైతే రోడ్లు కొట్టుకుపోయా కొత్త రోడ్లు వేయడం, ఆ కాలనీలో రోడ్లు నిర్మించడం, చాలా సదుపాయాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాధాన్యతలే. ఖచ్చితంగా ఎవరు ఎమ్మెల్యే అయినా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ మార్గంగా వాగ్దానం చేస్తున్నారు రాజంపేటకి. అట్లాగే దీంతోపాటు రాజంపేట చుట్టూరు ఒక రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఉంది, అది కూడా మనం ముందుకు తీసుకుపోవాలా. అట్లాగే నందులూరులో కావచ్చు, రాజంపేటలో కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక పరిశ్రమ తీసుకురావాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. చాలామంది ఇక్కడ బ్రతుకుదెరువు లేక కోవిడ్కు రకరకాల దుబాయ్ రకరకాల ప్రాంతాలకు పోతున్నారు. ఇక్కడ బతుకుదెరువు చాలా కష్టంగా ఉంది, పంటలు అంత బాగా చేతికి రావట్లేదు. దాంతోపాటు ఎక్కడ కూడా పరిశ్రమ అనే మాటే లేదు. సో మనకు ఖచ్చితంగా మంచి పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించగలిగితే చాలామంది కువైట్ దుబాయ్ పోకుండా ఆపగలవచ్చు. ఇక్కడే హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి నివసించే విధంగా కూడా ప్లాన్ చేయాలనే ఒక తాపత్రయం కూడా మా అందరిలో ఉంది. ఆ రకంగా మేము ఆ ప్రాధాన్యతలను కూడా చంద్రబాబు గారి ముందుంచి ఖచ్చితంగా రాజంపేట డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి చూస్తే రాజంపేట నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలంటే సువాసి బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యేగా అవుతారనేసి ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో కృష్ణ, న్యూస్ 360 కడప. చీపురుపల్లి ప్రజాగాళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఆ గొడ్డలి మన ఇంటికి రాకూడదంటే ఫ్యాన్ ఏం కావాలి? ముక్కలు కావాలి. దాన్ని డస్ట్బిన్ లేకి పంపించాలి. అప్పుడే మన భవిష్యత్తు ఉంటుంది. ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసి నారాసుర రక్త చరిత్రని చెప్పిన పెద్ద మనుషులు, అబద్ధాలు కోర్లు, వీళ్ళని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా? ఎన్నికల కంటే ముందు కోడి కత్తో నేను హత్యా ప్రయత్నం చేశానంట. ఇప్పుడు జ్ఞాపకం ఉందా? గులకరాయి, కనపడని గులకరాయి దెబ్బ మాత్రం నుదుటిపైన తగులుతుంది. ఇప్పటికి కూడా గులకరాయి కనపడిందా మీకు ఎవరికైనా? అది కూడా ఒక మాయ. ఇలాంటి అబద్ధాల కోరలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఆయనకు ఒక శాపం ఉంది, వాస్తవం మాట్లాడితే తల 1000 ముక్కలు అయిపోతుందని. అందుకే వాస్తవమే మాట్లాడు. ఎప్పుడు చూసినా నా నామజరణమే. ఎప్పుడన్నా చూడండి, నన్ను తిట్టడమే కదా ఆయన చేసే పని. నేను చెప్తున్నా, నేను వస్తానే సూపర్ 6 ఇస్తా, పేదలకు పింఛను పెంచుతా, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇస్తా, రైతును బాగు చేస్తా. కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ గ్యారంటీతో కూడా నా గ్యారంటీస్ కానీ షూరిటీస్ పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని స్పష్టంగా చెప్పాను. మీకు చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తమిళలో 1 సంవత్సరంలో మీ రోడ్లన్నీ 3 నెలల్లో నేను వస్తానే బ్రహ్మాండంగా అద్దమ్మారిగా ఉండే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎట్లా చేస్తానో మీరే చూస్తారు. ఈరోజు నేషనల్ హైవేలు కూడా చూసారు ఎంత బాగున్నాయో. అది కూడా నా ఆలోచన విధానమే ఆ రోజుట్లో. అందుకే ఈరోజు మీ అందరినీ కోరుతున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తున్నా. ఒకటి, తోటపల్లి పూర్తి చేసే బాధ్యత నాది. ప్రారంభించింది నేనే, మళ్ళా అభివృద్ధి చేసింది నేనే. తట్ట మట్టి అయినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా హామీ ఇస్తున్నా, చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా నాదేనని మీ అందరికి హామీ ఇస్తున్నా. రెండోది, ఫెర్రో అలాయిస్ కూడా మళ్ళా రివైవ్ చేస్తాం, వాళ్ళకు న్యాయం చేస్తాం. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించడానికి బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పరిశ్రమలు తీసుకొస్తాం, అవి కూడా అభివృద్ధి చేస్తాం. ఆర్ఈసీ కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఆర్ఈసీని కూడా బాగు చేసే బాధ్యత, మళ్ళీ అవసర సొసైటీ చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్జున మొన్నటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నాడు.
అయితే పొత్తులో ధర్మంగా హెచ్చర్ల బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కళా వెంకట్రావు గారు ఒక సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఇక్కడైతే బొత్సాను కూడా ఢీ కొట్టే సమర్థత ఉండే నాయకుడు కళా వెంకట్రావు గారు. అదే కుటుంబం. ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాగార్జునకు భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు రాజకీయంగా ఇచ్చే బాధ్యత నాది. అదే సమయంలో అందరూ కూడా నాగార్జున పైన అభిమానం ఉండే మీ అందరినీ కోరుతున్నా, కళా వెంకట్రావు గారిని అప్పలనాయుడిని గెలిపించాలి. గెలిపిస్తున్నారా లేదా? తమిళ జన సైనికులు సిద్ధమా అని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ కూడా సామాజిక ఇవి నా ఊరు నా వార్తా వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.